ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందామండి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అండి. నీవు కొనిలారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రమం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసం స్థలము చేసుకుని ఉన్నావు. ఏమంటున్నారంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదండి. ఎవరి యొద్దకు రాదు? ఎవరి యొద్దకు రాదు అపాయం అంటే అందరి ఎద్దుకు కాదు, కొంతమంది ఎదుటకు. ఎవరి ఎద్దుకంటే ఆ దేవుని ఎదుట భయభక్తులతో ఉన్నవారి ఎదుట మాత్రము అపాయం ఎన్నడూ రాదు. కాబట్టి నిత్యము ప్రతి దినము ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్రంలో ప్రతి మాట కూడా మనం చదివి అర్థం చేసుకోవాలి. వాటిలో ఉన్న మర్మం మనం అర్థం చేసుకున్నట్టయితే దేవుని నుండి మనకు ఆశీర్వాదము పొందుతాము. ఆశీర్వాదం అంటే ఏటో తెలుసు కదండి. ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి నిత్యము ఆయన ఎదుట మనం మోకరించి ఆయన స్తుతించుదాము. మీ అందరికీ నా వందనాలండి.